పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే 27వ తారీఖు అంటే 27/2/2025 సంవత్సరం అంటే రేపటి డేట్తో నోటీస్ ఇచ్చారు. ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించిన వాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. మరి ఆయన పైన ఈ 111 సెక్షన్స్, 353 సెక్షన్, 196 సెక్షన్ ఇవన్నీ పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సంబేపల్లి పోలీసు, రాయచోటి కాన్స్టిట్యున్సీ సంబేపల్లి పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తూ రాజంపేట కోర్టుకు తీసుకెళ్లేటువంటి విధంగా నోటీస్ ఇచ్చారు. రేపటి డేట్తో ఇచ్చారు. మరి ఈ దేశంలో రేపటి డేటుతో నోటీస్ ఇచ్చి ఈరోజు అరెస్ట్ చేసే పోలీసులు చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప ఎక్కడ కూడా దొరకరు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే వీరు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వీరి నుండి, చంద్రబాబు నుండి కానీ పవన్ కళ్యాణ్ నుండి కానీ ఒరిగేదేం లేదు.